ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మహేష్, నాకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, స్వీట్ తీసుకో. ఎందుకు స్వీట్స్ విసిరికొట్టావు? నీ వల్ల దీపకి నాకు గొడవలు వస్తుంటే స్వీట్స్ ఉంటూ కూర్చోమంటావా? ఆ గొడవలకి కారణమేంటో నాకు తెలుసు. తెల్లారేసరికి నా ఫోన్ తెచ్చివ్వమని వార్నింగ్ ఇచ్చాను కాబట్టి ఆ ఫోన్ తేవడానికి నీ దగ్గర డబ్బులు లేవన్న విషయంలో మీకు ఫైట్ జరుగుంటుంది. దానికి నేను కారణమైనా మూల కారణం మీ ఆవిడనని మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను? మర్చిపోయేలా చిచ్చు పెట్టారు కదా మీరు. మీరు చేసేది చూస్తుంటే నా రక్తం సలసల మరిగిపోతుంది. నీ రోషం పౌరుషం మాటల్లో కాదు, నా ఫోన్ తెల్లారేకల్లా తిరిగి ఇవ్వటం మీద చూపించు. ఇలా చేతకాని దద్దమ్మలా మాట్లాడడంలో కాదు. నన్ను చాతగాని దద్దమ్మనంటావా? హౌ డేర్ యూ! నిన్ను తల్లి సంపాదన మీద పడి బతికే నిన్ను అనటానికి నాకు చాలా ధైర్యం ఉంది. కానీ నీకు నా ఫోన్ తిరిగిచ్చే ధైర్యం ఉందా? కమ్ ఆన్, టెల్ మీ. కరెన్సీ అవసరమయ్యే మాటలు మాట్లాడేసరికి మాట పడిపోయిందా? పడిపోయే ఉంటుందిలే, ఎందుకంటే దమ్మిడి ఆదాయం లేదు కదా. నోర్మోయ్! అమ్మ ధరణి, ఏం చేస్తున్నావే? నా కొడుకు పరువు కాపాడుకోవడం నాకు ముఖ్యం. నా కొడుకు కాపురం నిలబెట్టడం నాకు ముఖ్యం. ధరణి, ధరణి, తాళి తీయటం ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? క్షమించండి. రే మహేష్, బంధాలు అనుబంధాలని డబ్బులతో కొరత వేసి చూసే వాళ్లతో ఎంత మాట్లాడినా వృధారా. ఇలాంటి వాళ్ళని దేహి అని వేడుకోవాల్సిన కర్మ నీకు పట్టలేదు. ఇది తీసుకుని తన మొహాన కొట్టి ఫోన్ డబ్బులకి జమేసుకోమని చెప్పు. జీవన తరంగాలు
జీవన తరంగాలు జీవన తరంగాలు. ఈ తాళి తీసుకొని మా అమ్మ చెప్పినట్టు చేసుకో. గోల్డ్ ఇప్పుడు బాగా డిమాండ్లో ఉంది. ఇదమ్మి జమేసుకున్న తర్వాత మిగిలిన డబ్బుని నా టిప్పు కింద ఉంచుకో. నన్ను కొడతావేంటి? ఆగవే! ఆగు! ఆగవే, ఆగు! వాడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొడుతున్నావేంటి? కొట్టడం కాదు, షూట్ చేసిన కోపం పోదు. నువ్వు నోటికొచ్చినట్టే అంటే పడాలి కానీ తిరిగంటే మాత్రం ఇలా కొడతావా? షూట్ చేస్తానంటావా? చెయ్యి చూస్తాను. నోర్మోయ్, ఇంకొక్క మాట నిలుచున్న చోటే మాట్లాడితే నిలువున పాతేస్తాను. ఏంట్రా ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నీది ఒక బతుకేనా? ఛీ! అసలు నువ్వు మగ పుట్టికే పుట్టావా? ఎంత మాట అన్నావే నిన్ను! కొట్టాల్సింది నన్ను కాదు, నీ కొడుకుని. అవును, తల్లి మెడలో తాళి తీస్తుంటే తన స్వార్థం కోసం మౌనంగా ఉన్న నీ కొడుకును చూస్తుంటే అసహ్యం వేస్తుంది. తన పరువు కాపాడుకోవడం కోసం తల్లి తాళిని కూడా తీయించిన ఘనుడు నీ కొడుకు. అట్లాంటి వీణ్ణి కొట్టడం కాదు, చంపిన పాపం లేదు. తల్లిదండ్రుల్ని పున్నమ నరకం నుంచి కాపాడేవాడు కొడుకు అంటారు. కాని వీడు పైసా సంపాదించడం చేతకాక తల్లి రక్తాన్ని తాగి బతుకుతున్నాడు. వీడిది ఒక జన్మేనా? రేయ్, ఏ బిడ్డైనా తన తల్లి మెడలో తాలి 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటారే కాని ఇలా కళ్ళ ముందే తాలి తీస్తుంటే అవసరానికి జమ చేసుకోమని చెప్పర్రా. వీడింత క్రూరంగా తయారవటానికి కారణం నువ్వే ధరణి. నువ్వు వాడి తప్పుల్ని కొమ్ము కాస్తూ వెనకేసుకు రాబట్టే నువ్వు నీ తాళిబొట్టు తీసినా నిమ్మకి నీరెత్తినట్టు చూశాడే తప్ప తాళి తీయొద్దమ్మా, ఎంత కష్టమైనా సరే నేనే సమస్యని పరిష్కరిస్తానని అనలేదు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మహేష్, ఆ పూలదండ తీసి మెళ్ళవి. హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంతమాడెనమ్మా, ఆ సిరిగల కొమ్మను అమ్మను కమ్మని దీవించరమ్మా. హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంతమాడెనమ్మా. సీమంతం ఫంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.
ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? దేనికోసం? ఒకవేళ ఫంక్షన్ చేయలేదనుకో, రేపు బాబో పాపో వచ్చాక మీ నాన్న ఫంక్షన్ చేయలేదని కంప్లైంట్ చేసి పనిష్మెంట్ ఇస్తావు కదా, అందుకు. మా ఇంటి ఆడబడుచు నవ్వాలి నూరేళ్ళు, మా కంటి పాపలా ఉండాలి వెయ్యేళ్ళు, ఆ పాపకు రండి పంతులు గారు. ఆ దేవుడు ఆశీస్సులు నా కొడుకు కోడలికి పుట్టబోయే బిడ్డ మీద ఉండాలని ఆశీర్వదించండి. అలాగే. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. నమస్కారం. పిన్ని, మీరంతా వచ్చి నా కోడలికి పసుపు రాసి అక్షింతలు వేసి ఆశీర్వదించండి. వాసంతి, నీకు శ్రీమంత పాటలు బాగా వచ్చు కదా, నా మనవరాలి కోసం ఒక మంచి పాట పాడు. సరే పిన్ని, నువ్వు అడిగితే పాడకుండా ఉంటానా? సీమంత శుభవేళలో చేరరారే ముత్తైదువులే, కడు పుణ్యమో ఈ క్షణాన పసుపు కుంకుమలతి పాడరే. కడుపుని గుడిగా మలుచుకుని తన సుజన సుదీపం వెలుతురుని వరముగవని తను మోయమని, ఇది దేవుడి పుణ్య సుకార్యమని తన కందు పూజలో ఫలములన్నీ కలిపి సీమంత కార్యమున వనిత ఒడిని నింపి. చూడువే, బాగా చూడు. నా కొడుకుని చేతకాని దద్దమ్మ అన్నావు కదా, ఇప్పుడు వాడే సొంత ఖర్చుతో భార్యకి సీమంతం జరుపుతున్నాడు. ఇప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావే? నీ భర్త కొడుకు నిజంగా మారితే నువ్వెంత గర్వంగా ఉంటావో చూడాలని ఆశగా ఉందక్కా. తొందరలోనే ఆ రోజు కూడా వచ్చేలా చేస్తా. ఈ ఫంక్షన్ నాకు పనిష్మెంట్ అయ్యేలా ఉంది. నిలబడి కాళ్ళు కుక్కలు పీకుతున్నట్టుగా లాగేస్తున్నాయి. ఈ రాక్షసి ఈగోకి వెళ్ళి ఫంక్షన్ దగ్గరికి కూర్చోదు, నన్ను కూర్చొనివ్వదు. ధరణి, నువ్వు కూడా ఒక పాట పాడొచ్చు కదా. సీతా సీమంతం ఇంట్లో పేరంటం చేతి గాజుల్లో మోగింది ఏదో గీతం, చిగురై వాసంతం వెలుగై హేమంతం అన్ని చేరాయి చోట నిడే శాంతం. అయ్యో రామయ్య రామయ్య సిరి నీకు సొంతం. సీతా సీమంతం ఇంట్లో పేరంటం చేతి గాజుల్లో మోగింది ఏదో గీతం, చిగురై వాసంతం వెలుగై హేమంతం అన్ని చేరాయి చోట నిడే శాంతం. అయ్యో రామయ్య రామయ్య సిరి నీకు సొంతం. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వదినా, నీకోసం పసుపు కుంకుమ తీసుకొచ్చాను. ఎవరే నీకొదినా?
నువ్వు ఎగరగొట్టినా ఆ దేవుడు చీర పసుపు కుంకుమ నేలపాలు కాకుండా దీపకే దక్కేలా చేశాడు. మా పరువుని సమాధి చేసి వెళ్ళావు. ఇప్పుడు మమ్మల్ని సమాధి చేద్దామని వచ్చావా? మా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని మనసులోనే పిండం పెట్టుకున్నాం. మళ్ళీ ఎందుకొచ్చావు? నీ దరిద్రపు మొహాన్ని చూస్తే నా కోడలికి తన కడుపులో ఉన్న బిడ్డకి అరిష్టం పట్టుకుంటుందే. పోవే ఇక్కడి నుంచి. వదినా, ఏంటిది? వద్దు, వరసలు పెట్టి పిలవద్దు. ఇంట్లో సీమంతం చేస్తే బంధుల్ని పిలవాల్సి వస్తుంది. వాళ్ళు వస్తే దీని గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే తల వంచుకోవాల్సి వస్తుందని సమాధానం చెప్పలేక ఆ ధైర్యం లేకే ఇక్కడ పెట్టుకున్నాం. పిలవని పేరంటానికి వచ్చినట్టు సిగ్గు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అత్తయ్యగారు, తగ్గొచ్చాం కదా అని మర్యాద లేకుండా మాట్లాడకండి. మన ఇంటికి వచ్చినప్పుడే మా అమ్మ వాళ్ళని అవమానించి పంపించారు. కీర్తి విషయంలో మీ కోపం ఇంకా తగ్గలేదని సైలెంట్ అయ్యాను. పడుతున్నారు కదా అని పదే పదే ఇలా పరువు తీసేలా మాట్లాడితే ఏంట్రా బెదిరిస్తున్నావా? సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చిందే కాకుండా మమ్మల్ని బెదిరిస్తున్నావా? గెట్ అవుట్! ఏంట్రా నోరు లేపుతున్నావు? రారా చూసుకుందాం. రారా. ఆదర్శ్, ఆదర్శ్ వద్దు, గొడవ పెట్టుకోవద్దు. ఆదర్శ్, నువ్వు సైలెంట్ గా ఉండు, నేను మాట్లాడతాను కదా. మన స్థాయి కాని వాళ్లతో ఎన్నిసార్లు మాట్లాడతావు రాదా? మనం కూడా ఉప్పు కారం తింటున్నాం కదా, పౌరుషం రాదా? మీ పౌరుషం బజార్లో చూపించుకోండి, మా దగ్గర చూపిస్తే మాత్రం ఇంటికొక్కడు కూడా వెళ్ళాడు. మర్యాదగా పోండి. రాస్కెల్, మా నాన్న మీద చెయ్యేస్తావా? ఏంట్రా? ఆదర్శ్ ప్లీజ్, నీకు దండం పెడతాను, వదిలే. నీ గొడవలొద్దు ప్లీజ్. ఆదర్శ్ వదిలే. ఏదో సంతోషంగా కార్యక్రమం చేసుకుందాం అనుకుంటే వచ్చి మొత్తం పాడు చేశారు. కొంచెమైనా బుద్ధుందా మీకు? ఒంటి మీదకి వయసు వస్తే సరిపోదు, తూ అన్న చోటుకి వెళ్ళకూడదన్న జ్ఞానం కూడా లేదు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా బ్రతుకు మారదు. ఇక్కడే ఉంటే నా బిడ్డ బ్రతుకు కూడా నాశనం అవుతుంది. నా దారి నేను చూసుకుంటాను. నీకో దండం, నీ ఇంటికో దండం. దీపా, ఆగు దీపా, ఆవేశపడకు. దీపా, భయపడకు దీపా, నీకేం కాదు. హాస్పిటల్కి వచ్చేసావా? నీకేం కాదు దీపా, భయపడకు. దీపా, దీపా నీకేం కాదు దీపా, నువ్వేం టెన్షన్ పడుకో, నువ్వు భయపడుకో. దీపా, మేము ఉన్నాం కదా.
దీప నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మేమందరం ఉన్నాం, నీకేం కాదు. అమ్మా దీప నీకేం కాదమ్మా, మేమందరం ఉన్నాం కదా. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా. మా దీపకేం కాకుండా చూడు తండ్రి. భగవంతుడా. దీప భయపడకమ్మా. డాక్టర్ దీప దీప ఆగండి ఆగండి, మీరందరూ ఆగండి. అమ్మా అమ్మా దీప శివ 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 శంకర, ఒక్కసారి ఇటు చూడరా. సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా. జననం మరణం నువ్వు రాసిన కథనం. ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం. నాటకం నాటకం ఏ నాటకం ఈశా. ఈశా లోకాల నేలగలవు, శోకాలు బాపగలవు. నేను కొలిచే ప్రతి జీవిలో కొలువుండగలవు. వేషాలు మార్చగలవు, మోసాలు చెయ్యగలవు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంట్లో పని పాట లేకుండా మీ అక్క సంపాదన మీద పడి తింటున్నామని, బాధ్యత లేని పశువులమని, నన్ను నా భర్తని లెక్కలేనన్ని సార్లు అవమానించావు. మా మొహాన ఉమ్మేశావు. ఇన్ని చేసినా అన్నింటినీ విని భరిస్తూ ఎందుకున్నానో తెలుసా? నా కడుపులో బిడ్డ కోసం. ఇప్పుడు ఆ బిడ్డని పొట్టన పెట్టుకున్నావు. నా బిడ్డని హత్య చేశావు. నువ్వు ఒక హంతకురాలివి. నీ బాధలో కోపంలో న్యాయం ఉంది దీప. నీకు జరిగిన దాంట్లో నా భాగం ఉందన్న అపరాధ భావం నా గుండెను తూట్లు పొడుస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఎవరూ నమ్మలేని దుస్థితిలో దోషిలా ఒక రాయిలా నిలబడి ఉండటం తప్ప ఇంకేమీ చేయలేను నేను. గొంతు చించుకొని అరుస్తుంటే సమాధానం చెప్పవేంటి? అంటే చెయ్యాల్సిన నష్టం చేసేశాను, ఇక ఎవ్వరు ఏమన్నా చెవిటి దానిలో ఉంటాను అనే కదా. ఇది మనిషి రూపంలో ఉన్న రాక్షసి దీప. మనుషుల నెత్తురు కళ్ళ చూడందే దాని ప్రాణం శాంతించదు. ఈవిడ గారి వల్ల ఇలాంటి ఉపద్రవం ఏదో జరుగుతుందని నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. దీప 9 నెలలు కడుపులో మోసిన కష్టాన్ని మట్టిపాలు చేసింది.
నా కూతుర్ని దూరం చేశావు, ఇప్పుడు నా మనవణ్ణి దూరం చేశావు. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా తల్లి? లేదంటే చెప్పు, మేమంతా ఇప్పుడే అందరం నీ కళ్ళ ముందే సూసైడ్ చేసుకుంటాం, చూసి పరమానందం పొందుదు గాని. గుడ్డుకో దెబ్బ మనిషికో మాటతో బుద్ధొస్తుంది అంటారు. కానీ నిన్ను తిట్టి తిట్టి మా జీవితాలు బుగ్గి పాలైపోతున్నాయే తప్ప నీకేం కావట్లేదే. మంచి మంచోళ్ళకే చావొస్తుంది, కానీ నీకెందుకే ఏమీ కావట్లేదు. పాపి చిరాయి అంటారు కదత్తయ్య. ఈవిడ లాంటి వాళ్ళకి అంత త్వరగా చావు రాదు. అమ్మ దీపా, అమ్మ దీప, ఆగండి అత్తయ్య. మీ చెల్లెలి గారిది ఒక లెక్క అయితే మీది మరొక లెక్క. నా విషయంలో మీరు చేసిందే తక్కువ కాదత్తయ్య. ప్రతి క్షణం నన్ను అమ్మలా చూసుకుంటానన్నారు. నా బిడ్డకి ఏం కాకుండా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానని మాట ఇచ్చారు. కానీ ఏం చేశారు? మొదటి నుంచి నాకు నా బిడ్డకి ప్రమాదం పొంచి ఉందని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. మీరు పట్టించుకున్నారా? ఆవిడగారు అతను చూసి చావు